పెమ్మసాని చంద్రశేఖర్కి ఇండిపెండెంట్ ఛార్జ్తో ప్రమోషన్ లభించవచ్చు అని జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఏమంటున్నారంటే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా క్యాబినెట్ హోదా దక్కొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, కేంద్రంలో ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంత ప్రమోషన్ కోరుకుంటోంది ఎన్డీఏ సమన్వయంలో భాగంగా అనేది ఒక చర్చ జరుగుతోంది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్, పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రిగా కొనసాగుతారు, ఇప్పుడున్న సహాయ మంత్రి కాకుండా ఇండిపెండెంట్ ఛార్జ్తో ఇస్తారు అని. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుసు కదండి, క్యాబినెట్ మంత్రులు ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఎంఎస్ఓ ఇండిపెండెంట్ ఛార్జ్, ఎంఎస్ఓ అని ఉంటారు. మీకు అందుకే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కదా, కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగేటప్పుడు ఇది అందరూ తెలుసుకోవాలి. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగేటప్పుడు సహాయ మంత్రులు ఉండరు అందులో. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగేటప్పుడు క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు, కానీ సహాయ మంత్రులు ఉండరు. అందరు మంత్రులతో భేటీ కార్యక్రమాలు వేరేగా ఉంటాయి, వాటిలో ఎంఎస్ఓలు కూడా హాజరవుతారు. అంతే, ఇంతకు మించి మార్పులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే జనసేన యాంగిల్ కూడా ఉంది. జనసేనకు సంబంధించి ఇప్పుడు రాజ్యసభ లింగమనేని రమేష్ రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం వస్తుంది. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీల్లో బాలశౌరి కొంత సీనియర్ కాబట్టి కొంత చర్చ ఉంది. బాలశౌరికి ఈసారి సహాయ మంత్రి దక్కుతుంది. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగారని చెప్తున్నారు. ఒకవేళ జనసేన కనుక ఈ రీషఫుల్లో బెర్త్ లభించే ఛాన్స్ ఉంటే అది బాలశౌరికే లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఉన్న 2లో బాలశౌరి అనేది వాళ్ళ ఆప్షను. అక్కడ ఢిల్లీలో కూడా బాలశౌరి ఆల్రెడీ ఎంపీగా రాజకీయంగా ఆయన పనిచేశారు కాబట్టి పరిచయాలు కూడా ఉన్నాయి. ఒక శాఖని సమర్థంగా నిర్వహించగలిగే సామర్థ్యం కూడా ఆయనకు ఉంది కాబట్టి ఒకవేళ జనసేన కనుక అదృష్టం తలుపు తడితే బాలశౌరికి క్యాబినెట్ లో ఛాన్స్ ఉంది. అది ఎంఎస్ఓ అలాంటిది కూడా దక్కే అవకాశం ఉంది. రైట్, అంటే తెలుగుదేశం పార్టీ ఇంకో బెర్త్ ఆశిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ ఎన్డీఏలో 2nd లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీజేపీకి 240 అయితే నెక్స్ట్ 16 సీట్లతో టీడీపీ కదా. వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ సపోర్ట్ లేకపోతే మోదీ గవర్నమెంటే లేదు. అవును, కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే ఇంకో బర్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓకే, అది మీరు మీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గాల ఈక్వేషన్ తీసుకుంటే కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కెంజరాపు రామ్మోహన్ నాయుడు బిలాంగ్స్ టు కొప్పల వెలమ బీసీ కోటాలో ఆయన మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీ కోట, బట్ క్షత్రియులు 2 మీకు తెలుసు గోదావరి జిల్లాలో కాపుల తర్వాత కాపులు అలాగే ఎస్సీ సమాజ వర్గం తర్వాత కొంత ప్రామినెంట్ గా రాజకీయంగా కొంత బలమైన శక్తి క్షత్రియులు అంటే రాజులు. అందుకు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ ఈక్వేషన్ లో భాగంగా మనం చూస్తే ఆ చర్చ కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎవరైనా ఒక ఎంపీ కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి కావచ్చు అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే మీకు కేంద్ర కేబినెట్ కూర్పు విషయంలో చాలా ఈక్వేషన్స్ తీసుకుంటారు. ఎస్సీస్, తర్వాత షెడ్యూల్ ట్రైబు, మైనార్టీసు, తర్వాత బీసీల్లో ఆయా రాష్ట్రాల బలమైన సామాజిక వర్గం ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవిలు ఇవ్వటమే కాదు కదా, వాటికి ఏంటంటే సామాజికంగా ఇవ్వటం, ఆ సెక్షన్స్ దగ్గర చేసుకోవటం, ఇలాంటి రకరకాల ఈక్వేషన్స్ అన్ని ఇమిడి ఉంటాయి. నేను ఇందాక తెలంగాణకు సంబంధించి నగేష్ వ్యవహారం అందుకే చెప్పాను. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ ప్రాంతాల్లో కొంత భారతీయ జనతా పార్టీ బలపడింది, కొంత మూమెంటంగా ఉంది. వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్గా నగేష్కి మన కేంద్ర సహాయ మంత్రిగా ఇస్తే పార్టీ బలోపేతం అవుతుందన్న లెక్క భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, భారతీయ జనతా పార్టీకి మరి ఛాన్స్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎంపీల పరంగా శ్రీనివాస్ వర్మ ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ ఒక బెర్త్ కోరుకుంటుంది కాబట్టి అదనంగా ఆ బెర్త్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ కేంద్ర మంత్రి అవ్వచ్చు అన్నది కొంత చర్చ జరుగుతోంది. అంతకు మించి ఇంకా భారతీయ జనతా పార్టీకి కూడా ఎంపీలు ఉన్నా కూడా అంతకు మించి